హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ముందుగా అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే మనము ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం అయినటువంటి ఈ వరలక్ష్మి వ్రతం రోజున రెండు ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. అది ఒకటి వచ్చేసి బెల్లం కేసరి, రెండోది వచ్చేసేసి పులిహోర అండి. ఈ ఇన్స్టెంట్ పులిహోర చూపించబోతున్నాను దీంట్లో నేనైతే. ఈ బెల్లం కేసరి అనేది ముందుగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా డ్రై నట్స్ అన్నింటిని కూడా నేతిలో బాగా వేపేసుకోవాలండి. అదేవిధంగా ఒక కప్ అయితే కూడా రవ్వను కూడా తీసేసుకొని అదే నేతిలో బాగా వేపుకోవాలండి. సిమ్లో వేపుకున్నట్లయితే మనకు రవ్వ అంతా కూడా ఒక మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ఇలాంటి బెల్లం కూడా అంతా తీసేసుకొని, పాకం ఏం అవసరం లేదండి, కరిగించుకొని పక్కన పెట్టేసేసుకొని ఒక 1/2 లీటర్ అయితే మిల్క్ వేసేసుకొని, 1/2 లీటర్ మిల్క్ కూడా నేను కాంచిన మిల్కే తీసేసుకున్నానండి. కాంచిన మిల్క్లో మనం బెల్లం సిరప్ కూడా వేసేసి అదేవిధంగా ఈ విధంగా రోస్ట్ చేసుకున్నటువంటి ఉప్మా రవ్వ, డ్రై నట్స్ అన్నీ కూడా వేసేసుకొని ఉంటలు కట్టకుండా బాగా కలుపుకుంటూ అటు ఇటు గెరటితో బాగా తిప్పుకుంటూ మనం సిమ్లోనే పెట్టుకొని అయితే ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ అక్కడే ఉండాలండి. ఇది పక్కకి వెళ్ళినట్లయితే ఇదంతా కూడా ఉంటలు కట్టేస్తుంది. మళ్ళీ కేసరి అనేది మనకు ఉంటలుగా అయిపోతుందండి. ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉన్నట్లయితే మనకి ఎంత కూడా అంతా పల్చగా అట్లా అయిపోయేసి కొద్దిసేపు తర్వాత ఉడకడం అయితే స్టార్ట్ అవుతుందండి. ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనము మధ్యలో నెయ్యి కూడా వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఉన్నట్లయితే మనకు టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ బాగా చూడండి దగ్గరికి పడిపోయింది కదండి. ఇలా దగ్గరికి పడిన తర్వాత మనము మళ్ళీ కూడా ఒక ప్యాన్లోకి నెయ్యి, ఎండు ద్రాక్ష, క్యాషూ నట్స్ కొన్ని అన్నీ కూడా వేసేసుకొని పోపు పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి పైన కలుపుకున్నట్లయితే కేసరి అనేది ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుందండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇన్స్టెంట్ పులిహోర కూడా చూపిస్తున్నానండి. ఈ ఇన్స్టెంట్ పులిహోర అనేది చాలా ఈజీ, చాలా 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఇన్స్టెంట్ పులిహోర అనేది ముందుగా ఇలా పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకొని కొన్ని వేరుశెనగ గింజలు, ఎండుమిర్చి, అదేవిధంగా కరివేపాకు అన్నీ కూడా వేసేసుకొని ఆయిల్లో బాగా వేగేటట్లు వేపుకున్న తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసేసుకున్న తర్వాత ఇది మనకు ఇన్స్టెంట్ పులిహోర పౌడర్ అండి. ఈ పౌడర్ని మనము బయట దొరుకుతుంది. ఇది మనం తీసుకొచ్చుకొని ఒక్కసారికి అయితే ఒక పావు రైస్కి అయితే ఒక ప్యాకెట్ అయితే ఫుల్గా సరిపోతుందండి. ఇలా వేసేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం రెడీగా చేసుకున్నటువంటి రైస్ని యాడ్ చేసేసుకొని తర్వాత కలుపుకోవడమేనండి. కలుపుకున్నట్లయితే మనకు ఇన్స్టెంట్గా పులిహోర అనేది రెడీ అయిపోతుందండి. చాలా ఫాస్ట్గా కూడా రెడీ అవుతుంది. ఇది పిల్లలకైనా లంచ్ బాక్స్లకైనా రెడీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అదేవిధంగా ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదండి, చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా మంచి వీడియోస్ అన్నీ మీకోసం షేర్ చేస్తుంటాను. న్యాచురల్ వీడియోస్ అన్నీ షేర్ చేస్తుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ మీకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.